ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక. సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. సహోదరి సహోదరులారా, అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు దావీదు యెరూషలేము విడిచి పారిపోవలసి వచ్చింది. ఆ సమయంలో గిత్తీయుడగు ఇత్తయి అనే వ్యక్తి దావీదుతో కూడా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కానీ దావీదు అతనితో ఇలా అన్నాడు: నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని. ప్రియులారా, దావీదు ఇలా చెప్పినను ఇత్తయి, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజువు నగు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజువు నగు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవి చేశాను. అందుకు దావీదు, అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను. గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి. ప్రియులారా, ఇక్కడ దావీదు ఇత్తయిని బలవంతం చేయలేదు, కానీ దేవుని కృప మరియు సత్యం అతనికి తోడుగా ఉంటుందని ఆశీర్వదించాడు. అనగా మనిషి ఆశ్రయం కంటే దేవుని కృపా సత్యం ప్రధానమని దావీదు గుర్తు చేశాడు. ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా దేవుని కృపా సత్యములు మనతో ఉంటే మనం సురక్షితంగా ఉంటాం. యోసేపు అన్నలు అతన్ని బానిసగా అమ్మారు. యోసేపు జైలులో వేయబడ్డాడు. అయినా యెహోవా యోసేపునకు తోడుగా ఉండెనని వ్రాయబడింది. దేవుని కృపా సత్యములు అతన్ని చివరికి ఐగుప్తు ప్రధానిగా చేశాయి. రూతు అన్యజనురాలు, కానీ నయముతో ఉండి నీ దేవుడే నా దేవుడు అంది. ఫలితంగా దేవుని కృపాసత్యములు ఆమెను దావీదు వంశంలో భాగమయ్యేలా చేశాయి. ప్రియులారా, మనుషులు వదిలిపెట్టిన దేవుని కృపాసత్యములు మనతో ఉంటే ఆయన నూతన తలుపులు తెరుస్తాడు. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనతో ఉంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవితంలో చాలాసార్లు మనం మనుషుల మీద ఆధారపడతాం. ఎవరో మన వెంట ఉంటే మనం బలంగా ఉంటామని అనుకుంటాం, కానీ పరిస్థితులు మారినా ఆ మనుషులు మనల్ని విడిచిపోతారు. దావీదు సొంత కుమారుడైన అబ్షాలోమే దావీదుపై తిరుగుబాటు చేశాడు. దావీదు రాజ్యం వదిలి తలదించుకొని యెరూషలేము విడిచి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు అతనితో కొత్తగా చేరిన గిత్తీయుడైన ఇత్తయి తన కుటుంబం సైన్యంతో కలిసి దావీదుతో వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ దావీదు చాలా గొప్పగా చెప్పాడు: నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము, కృపాసత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని. ప్రియులారా, ఇక్కడ దావీదు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతున్నాడు. మన జీవితాన్ని నిలబెట్టేది మనుషుల సహాయం కాదు, దేవుని కృప మరియు సత్యము అని. మనుషులు వచ్చిపోతారు, కానీ దేవుని కృపా సత్యములు ఎప్పటికీ మనతో ఉంటాయి. ఇదే దావీదు ఇత్తయికి చెప్పిన ఆశీర్వాదం. ఇది నేడు మనకు వర్తిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. ఆయన న్యాయ విధులనన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని, ఆయన దృష్టికి యథార్థుడనైతిని. కావున నేను నిర్దోషినై ఉండుట యెహోవా చూచెను, తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను అని. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మనిషి ఆశ్రయం కంటే నీ కృపా సత్యములు ప్రధానమని, మేము ఎక్కడ ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా నీ కృపా సత్యములు మాతో ఉంటే మేము సురక్షితంగా ఉంటామని, మా జీవితాన్ని నిలబెట్టేది మనుషుల సహాయం కాదు, కానీ నీ కృప మరియు సత్యములేనని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మనుషుల మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి నీ మార్గములను అనుసరిస్తూ దోషక్రియలు చేయకుండా నీ దృష్టికి యథార్థంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు చేసిన నిబంధనను, నీవు నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో నీ త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి గనుక మేము నీ నిబంధనను గైకొనుచు నీ శాసనములను అనుసరించి నడుచుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, మా చేతుల నిర్దోషత్వమును బట్టి మాకు ప్రతిఫలమిచ్చి నీ కృపా సత్యములు మాలో ప్రతి ఒక్కరికి నీవే తోడుగా ఉండదయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.